పట్నాలలోకొచ్చి పనులు చేసుకొని పోయేటోళ్ళకే కాదు, పట్నాలలో బతుకుతున్నోళ్ళకి కూడా ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. ఏంటిదంటారా? మీరే చూడుండ్రి ఇక. ప్రపంచంలో ఎవడెవడో కొట్టుకుంటా అంటే మనకి ఎండుడేందో ఏమో అని మాట్లాడుకునే తట్టే అయిందట హాస్టళ్లలో ఉండేటోళ్ళ పరిస్థితి. ప్రతిరోజు కావాల్సిన కమ్మటి తిండి తినేటోళ్ళు ఇప్పుడు నోరు కట్టేసుకున్నట్టు అయిష్టంగా తింటున్నారట. కమర్షియల్ గ్యాస్ బండల రేట్లు పెరుగుడే కాదు, సప్లై కూడా చక్కగా లేనందుకు గచ్చిబౌలి ఐటీ ఏరియాలలో హాస్టళ్లు నడిపేటోళ్ళు పెట్టే తిండి మార్చేసిండ్రట. డీప్ ఫ్రైలు, రోస్ట్ ఏపుళ్ళు, నాలుకే నకనకలాడే తిండి దొరకాలనంటే ఇప్పటి నుంచి కుదరది. ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టే చెప్పేసిండ్రట కస్టమర్లకు. మీరు కోరింది కావాలంటే కోసి వండి పెట్టే ఓపిక మాకున్నది కానీ పొయ్యి ఎలిగేతానికి గ్యాస్తోని పెద్ద గండం అవుతున్నది. కాబట్టి అర్థం చేసుకొని మెద్లుండ్రి అన్నట్టు చెప్పిండ్రట. మరి అంతే కదా, ఐటీ జాబులు చేసేటోళ్ళు అంటేనే కావాల్సింది కాయసు వడి తెప్పించుకునేటోళ్ళు. ఎంత ఖర్చు అయినా వెనక అడిగేయ్యరు. అసొంటోళ్ళను అప్పుడు ఎవల తరం కాదు. అందుకే జర అర్థం చేసుకోండ్రి అని బతిలాడుతున్నారట. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు కట్టెల పొయ్యి మీద ఉడికిచ్చే ఉపాయాలు చేస్తున్నారట కొన్ని దిక్కులల్లా. మరోపక్క ఇండక్షన్ కుక్కర్లు, కరెంటు కుక్కర్లు ఎక్కువ గిరాకీ పెరిగి మస్తు అమ్ముడు పోతున్నాయట యుద్ధం కారణంగా. చూసిండ్రా యుద్ధం వల్ల ఎన్నెన్ని తిప్పలో. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో. మోడీ సారు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల యుద్ధాన్ని ఆపి మన గ్యాస్ కష్టాలు తీరిస్తే మంచిగా ఉండు కదా. మరి ఎప్పుడు ఆలోచన చేస్తాడో ఏం పాడో. ప్రకృతిలో ఎక్కడనో ఏదో జరిగితే ఇంకెక్కడనో ఎట్లనో బతుకుతున్న జీవుల మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటారు కదా. అట్లనే అవుతున్నది పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళ పరిస్థితి. పని మీద సిటీకి వచ్చిన వాళ్ళకు కడుపు మాడుడే అవుతున్నదట. బుక్కెడంత తిని సల్లబడదామంటే తిండి దొరకకుండా అవుతున్నదట. నాబికాడ సల్లబడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అన్నట్టు ఆకలైన కడుపుకు కాసింత నాస్త దొరికితే మంచిగా ఉంటుంది. కానీ పట్టణాలలో పరిస్థితి మారిపోతున్నదట. వాణిజ్య గ్యాస్ బండ సప్లై చేసుడు ఆగింది కాబట్టి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ళ దాకా పొయ్యి అంటబెట్టుడు లేదట, పోపేసుడు లేదట. టిఫిన్లు భోజనాలు చేసుడు బంద్ పెడుతున్నారట. అంటే ఇన్ని రోజులు రావాలే రావాలే ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు, వడ, సాంబార్ అని హోటళ్ళ ముంగట మొత్తుకొని పిలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏం లేదని ఎలా కొడుతున్నారట. గిరాకీ ఎక్కువ ఉంటే 1-2 రోజులు వచ్చే గ్యాస్ బండ ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే తిరగ కట్టెల పొయ్యి మీద వంటలు వండి వడ్డించే రోజులు లేవాయే. అందుకే హౌస్ఫుల్ బోర్డులు తలిగించినట్టు నో మీల్స్ నో టిఫిన్స్ అని అట్టల మీద రాసి హోటళ్ళ ముంగట పెట్టే రోజులు వచ్చినాయట. చూడుండ్రి, ఎక్కడనో జరిగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి పట్టణాలలోకి వచ్చేటోళ్ళ కడుపులు మారుతున్నాయి. మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, బాంబుల మూతలు ఎన్నడు బంద్ అవుతాయో, మన దేశంలో ఉన్న హోటళ్లకు గ్యాస్ బండల సప్లై చక్కదనంగా నడుస్తుందో, ఏమవుతుందో, ఈ తిప్పలు ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి.